Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that activity 11 from the heat chapter. Friends, మనము హీట్ చాప్టర్లో నుంచి యాక్టివిటీ 11 ఆల్రెడీ ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రీజన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్రాసెస్ ఎందుకు వాటర్ ఇక్కడ ఉండే ఐస్ క్యూబ్స్ కంప్లీట్గా వాటర్గా కన్వర్ట్ ఎందుకు అవుతాయి అని మనము ఇక్కడ యాక్టివిటీలో చూసినట్టయితే సో ఇక్కడ రీజన్స్ అనేటివి వన్ బై వన్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద హీట్ ఎనర్జీ సప్లైడ్ to the ice increases the internal energy of the molecules of the ice. ఎప్పుడైతే మనం ఏం చేసినామంట ఇక్కడ ఉండే 0 డిగ్రీ ఐస్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే ఐస్కి మనము బన్సన్ బర్నర్తో హీట్ అనేది సప్లై చేసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అనేది హీట్ ఎనర్జీని అనేది రిక్రూట్ చేసుకొని దీంట్లో ఉండే ఇంటర్నల్ ఎనర్జీని అవి ఏమవుతాయంటే ఇంక్రీజ్ చేసుకుంటాయి అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే దిస్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ వీకెన్స్ ద బాండ్స్ as well as because the bonds between the molecules H2O in the ice అంటే ఏంటంటే ఇక్కడ ఉండే ఐస్ క్యూబ్స్ అనేవి హీట్ ఎనర్జీ రిక్వైర్ చేసుకొని దాంట్లో ఐస్లో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ కూడా చేసుకుంటాయి. ఇలా కంటిన్యూగా హీట్ని అవి రిక్వైర్ చేసుకొని దాంట్లో ఉండే ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీని కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఐస్ క్యూబ్స్లో ఉండేటువంటి బాండ్స్ అనేటివి ఏమైతే ఉంటాయో అవి అనేది స్లోగా వీక్ అయిపోతాయి అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడు ఇక్కడ చూడండి వీకెన్స్ ఇక్కడ దిస్ ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇవేమో ఐస్ క్యూబ్స్ ఏమవుతాయంటే ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకొని ఆఫ్ ద మాలిక్యూల్స్ వీకెన్స్ ద బాండ్స్. మాలిక్యూల్స్ అంటే ఐస్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి మధ్యలో ఉండే బాండ్స్ అనేటువంటి చాలా వీక్ అయిపోతాయి. యాజ్ వెల్ యాజ్ బీకర్ ద బాండ్స్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇన్ ద ఐస్. ఆ బాండ్స్ మధ్యలో ఉండేటువంటి అన్నీ కూడా ఏమవుతాయంటే అవి బాండ్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే దట్ ఈస్ వై ద ఐస్ బికమ్స్ వాటర్. ఎప్పుడైతే మనము హీట్ని అనేది ఐస్ క్యూబ్స్కి సప్లై ఇస్తున్నామో ఈ ఐస్ క్యూబ్స్ అనేవి హీట్ని రిక్వైర్ చేసుకొని దాంట్లో ఉండే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఐస్ క్యూబ్స్కి మధ్యలో ఉండేటువంటి బాండ్స్ అనేది వీక్ చేస్తాయి. అలా కంటిన్యూగా ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఐస్ క్యూబ్స్ మధ్యలో ఉండే బాండ్ని వీక్ చేయడం వల్ల ఈ ఐస్ క్యూబ్స్ కంప్లీట్లీ ఐస్ టు వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే సాలిడ్ ఫేస్లో నుంచి లిక్విడ్ ఫేస్లోకి అది కన్వర్ట్ అయిపోతుంది అని మనకి ఇక్కడ తెలుసుకుంటాం. అయితే దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎక్కడ ఉంటుందంటే ఇదంతా కూడా హీట్ ఎనర్జీ ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీకి హీట్ని సప్లై చేస్తే అది ఏమవుతుందంటే హీట్ ఎనర్జీని రిక్వైర్ చేసుకొని దాంట్లో ఉండే టెంపరేచర్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ ఎనీ మాస్ ఆఫ్ ద బాడీ విల్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు అనదర్ ఫేజ్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ బట్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడైతే మనం హీట్ని సప్లై చేస్తున్నామో ఐస్ క్యూబ్స్ అనేది హీట్ని అనేది రిక్వైర్ చేసుకుంటాయి అండ్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాయి. కానీ టెంపరేచర్ ఈజ్ కాన్స్టాంట్. ఐస్ ఈజ్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫస్ట్ హీట్ని సప్లై చేసినప్పుడు ఐస్ ఈజ్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. మళ్ళీ సెకండ్ ఎవ్రీ 2 మినిట్స్ అన్నాడు. ఎవ్రీ 2 మినిట్స్లో అబ్జర్వ్ చేసినట్టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్ 2 మినిట్స్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఐస్ అనేది మెల్ట్ కావడం స్టార్ట్ అయిపోతుంది. సాలిడ్ ఫేస్లో నుంచి లిక్విడ్ ఫేస్లోకి ఐస్ నుంచి వాటర్కి కన్వర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఐస్లో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కానీ దాని యొక్క టెంపరేచర్ టీ మాత్రము ఎలా ఉంటుందంటే కాన్స్టాంట్గా ఉంటుంది, కంప్లీట్గా కాన్స్టాంట్గా ఉంటుంది. ఇది సిచ్యువేషన్ 1లో సాలిడ్ స్టేట్లో ఉంది. సిచ్యువేషన్ 2కి వచ్చే కొద్ది ఈ ఐస్ మొత్తం అంటే ఐస్ క్యూబ్స్ మొత్తం కూడా ఇక్కడ వాటర్గా కన్వర్ట్ అయినాయి. అయినప్పటికీ ఇక్కడ వాటర్ ఎంత ఉంది టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏదైనా ఒక మాస్ ఆఫ్ ద బాడీ అనేది ఒక పేస్లో నుంచి ఇంకో పేస్లోకి చేంజ్ అయ్యేటప్పుడు దాంట్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కానీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రము ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాం. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఈ ప్రాసెస్ ఎక్కడ ఉందంట? దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్స్. అంటే ఏంటంటే ఇక్కడ వాటర్ ఐస్ తీసుకున్నాం కాబట్టి మనం 0 డిగ్రీ 273 అన్నాము. సబ్స్టెన్స్ చేంజ్ అయింది అనుకోండి ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఏ ప్రాసెస్? సాలిడ్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్ టు లిక్విడ్ or ice is completely changed into water. The internal energy will rise up but the temperature is constant. ఇక్కడ ఎవ్రీ 2 మినిట్స్కి అబ్జర్వ్ చేయనాడు. ఎవ్రీ 2 మినిట్స్కి అబ్జర్వ్ చేసాడు. ఫస్ట్ 2 మినిట్స్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, నెక్స్ట్ 2 మినిట్స్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, నెక్స్ట్ థర్డ్ 2 మినిట్స్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఫోర్త్ మినిట్ ఆల్సో అట్ ఫోర్త్ సిచ్యువేషన్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ ఇక్కడ కంప్లీట్గా 5th కేసు అండ్ 6th కేసులో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 6th కేసులో కూడా ఇది సాలిడ్ ఐస్ నుంచి వాటర్లకు కన్వర్ట్ అయింది కానీ దాని యొక్క టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మనం ఇక్కడ చూసుకుంటాము. ఇక్కడ చూడండి
దిస్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్, అయితే ఈ టెంపరేచర్నే అంటే సాలిడ్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయిపోయింది, అయినప్పటికీ దాని టెంపరేచర్ అనేది ఏమాత్రం చేంజ్ కాలేదు, అయితే ఈ టెంపరేచర్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్. దిస్ టెంపరేచర్ అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్స్ ఆఫ్ ద టెంపరేచర్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. ఈ ప్రాసెస్ ఉంది కదా సాలిడ్లో నుంచి లిక్విడ్లోకి లేదంటే ఐస్లో నుంచి వాటర్లోకి, ఈ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఏ మెల్టింగ్ అని అంటామన్నమాట. ఏ మెల్టింగ్ ఈజ్ ఏ ప్రాసెస్, ఇట్ విల్ చేంజ్ ద పేస్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఏ మెల్టింగ్ అని అంటాం అనమాట. అంటే మెల్టింగ్ అనేది ఒక ప్రాసెస్, ఇది ఏం చేస్తుందంటే సాలిడ్ పేస్లో నుంచి లిక్విడ్ పేస్లోకి కంప్లీట్గా కన్వర్ట్ అయితే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ అని అంటాము. ఆ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దాన్ని మనం ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ అని అంటాం అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డస్ నాట్ చేంజ్. టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ అనేది ఎప్పుడు చేంజ్ కాదంట, చేంజ్ కాదు, ఎప్పుడు డ్యూరింగ్, ఎప్పుడు మెల్టింగ్. ఎప్పుడంటే ఐస్ యొక్క టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, దాంట్లో ఉండే టెంపరేచర్ అనేది చేంజ్ కాదు, ఎప్పుడు ఇది సాలిడ్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అయ్యేటప్పుడు మొత్తం కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ద హీట్ ఎనర్జీ గివెన్ టు ద ఐస్ ఈస్ టోటల్లీ యూటిలైజ్ ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్. అంటే ఎందుకంట ఇక్కడ ద హీట్ ఎనర్జీ గివెన్ టు ద ఐస్, హీట్ ఎనర్జీ అనేది ఐస్కి అనేది మనము సప్లై చేస్తూ ఉన్నాం కంటిన్యూగా. సప్లై చేసినప్పుడు ఏమవుతుందంట, ఈజ్ టోటల్ యూటిలైజ్, ఇక్కడ సప్లై చేసే హీట్ని మొత్తం కూడా ఇక్కడ ఉండే ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా యూటిలైజ్ యూజ్ చేసుకొని ఏం చేస్తుందంట, ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్, వాటి మధ్యలో ఉండే ఆ ఇక్కడ తీసుకునేటువంటి హీటు దాంట్లో ఉండే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోకుండా ఏం చేస్తుంది అంటే వాటి మధ్యలో ఉండే బాండ్స్ అనేది వీక్ చేయడానికి యూజ్ చేసుకుంటుందంట ఆ హీట్ని మొత్తం కూడా. అందుకనే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఎప్పుడైతే హీట్ని సప్లై చేస్తున్నామో ఈ ఐస్ క్యూబ్స్ అనేటివి దాని లోపల ఉండే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుంది కంటిన్యూగా. అలాగా ఐస్ క్యూబ్స్ మధ్యలో ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఐస్ క్యూబ్స్ మధ్యలో బాండ్ అనేది వీక్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇది హీట్ని సప్లై చేయడం, దాంట్లో ఉండే హీట్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ కావడం, ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఇవన్నీ కూడా సాలిడ్ స్టేట్లో నుంచి లిక్విడ్ స్టేట్లోకి, అంటే బాండ్ అనేది వీక్ అవుతుంది. బాండ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అది సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్గా కావడం స్టార్ట్ అయిపోతుంది. ఈ స్టార్టింగ్ ప్రాసెస్లో వాటి మధ్యలో టెంపరేచర్ అనేది ఎటువంటి చేంజెస్ అనేటివి ఉండదు, దాన్నే కాన్స్టెంట్ టెంపరేచర్ అంటాం. అప్పుడు ఎంత ఉంటుందంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. యూటిలైజ్ బాండ్స్ బిట్వీన్ దట్ వాటర్ మాలిక్యూల్, అంటే ఐస్ మాలిక్యూల్స్ కంప్లీట్గా వాటర్ మాలిక్యూల్ చేంజ్ అయ్యేదానికి ఈ హీట్ అనేది మనము సప్లై చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ మనకి మెల్టింగ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేసినాడు, వై ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ అని. అంటే ద టెంపరేచర్ ఆఫ్ ద ఐస్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ద మెల్టింగ్ బికాస్, అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ద హీట్ ఎనర్జీ గివెన్ టు ద ఐస్, అంటే హీట్ ఎనర్జీని ఐస్కి ఇచ్చినప్పుడు ఐస్ అనేది ఏం చేస్తుందంటే ఈజ్ టోటల్ యూటిలైజ్, ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా దాన్ని బాగా యూజ్ చేసుకొని హీట్ని ఇన్ బ్రేకింగ్ ద బాండ్స్, వాటి మధ్యలో ఉండే బాండ్స్ అనేది ఏం చేస్తాయంటే బ్రేక్ చేస్తాయి, అంటే బాండ్స్ అనేది వీక్ అయిపోతాయి బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్, అంటే వాటర్ మాలిక్యూల్ మధ్యలో ఐస్ మాలిక్యూల్ అన్నీ కూడా చేంజ్ అయిపోయి అక్కడ వాటర్ మాలిక్యూల్గా చేంజ్ అయిపోతుంది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.